తమిళనాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నర్సరావుపేటలో గ్రామీణ ప్రాంతాల నుండి అలాగే పట్టణాల నుంచి అనేక మంది విద్యార్థులు క్రీడాకారులు ఆడుకోవటానికి క్రికెట్ స్టేడియంలో కోడెల శివప్రసాదరావు గారి స్టేడియంలో నెట్స్ గత 20 సంవత్సరాల నుండి దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. కానీ అవి హఠాత్తుగా తొలగించారు. అది ఎందుకు తొలగించారు అనేది అర్థం కావట్లేదు. ఇది అంతేకాకుండా అక్కడ వాకర్స్ డైలీ ఒక 2000 మంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకర్స్ వెళ్తున్నారు. వాళ్ళకి మంచినీళ్ళ వసతి లేదు. బయట డ్రైనేజీలో వాటర్ పెట్టారు. బయట వాళ్ళే నీళ్లు పట్టుకుని వెళ్తున్నారు. అది కూడా ఆ ఇష్యూ కూడా పెట్టాము. అలాగే స్టేడియంలో కోచెస్ లేరు. ఉన్న ఒక కోచ్ కనబడట్లేదు. ఇది డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా కోచ్ ఉన్నారు. అదే గర్ల్స్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారని చెప్పారు. కానీ మేము మున్సిపల్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాము. అక్కడ హెచ్ఎం గారిని అడిగితే ఇక్కడ ఎటువంటి కోచ్ లేరండి అన్నారు. కానీ అసలు ఆ స్టేడియంలో ఎంతమంది కోచెస్ ఉన్నారో వాళ్ళు కూడా విధిలో ఉన్నారా లేరా, ఎవరెవరు ఉన్నారు, ఉంటే టైమింగ్కి రావట్లేదు. అలాగే డిఎస్డిఓ గారిని కూడా అడిగాము, మీరు విధులకి రావట్లేదని వస్తుంది సార్ అంటే వారు కూడా నేను సత్తెనపల్లి వెళ్ళాను, మాచర్ల వెళ్ళాను అంటున్నారు. ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉండి వాకర్స్కి అందుబాటులో ఉండాలని డిఎస్డిఓ గారు కానీ కోచెస్ కానీ, అలాగే స్టేడియంలో బయట పార్కింగ్ ఇష్టానుసారంగా తోపుడు బళ్ళు కూడా పెట్టేసుకొని ఆక్యుపై చేసుకున్నారు. లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఈ విషయం కూడా డిఎస్డిఓగా ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా మూతపడి ఉంది. దాన్ని కూడా తెరవమని డిఎస్డిఓ గారి దగ్గరికి వెళ్ళాము. కానీ కాలేదు. మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి వచ్చాము. ఇలా అనేక సమస్యలు స్టేడియంలో ఉన్నవి. వీటన్నిటినీ కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మన ఎంపీ కృష్ణదేవరాయలు గారి దృష్టికి, అలాగే మన ఎమ్మెల్యే చంద్రబాబు రీబాబు గారి దృష్టికి, అలాగే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోనే మా ఆఫీస్కి, అలాగే శాప్ చైర్మన్ గారికి, ఎంపీ గారికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒక కోచ్ని కూడా ఏర్పాటు చేయమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక మెమరాండం కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ నెట్స్ ఉండటం వల్ల అనేక మంది క్రీడాకారులు నర్సరావుపేట నుండి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు పొందారు. అది స్టేట్ వైడ్గా సెంట్రల్ వైడ్ రైల్వేలో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. అలాంటి నెట్స్ని తొలగించడం, దీని మీద విచారణ కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై సింధ్.